సందీప్ కిషన్ గారి లేటెస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి సూపర్ సుబ్బు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉండిద్ది అనమాట. సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనేవి ఏదో సోగా అలా సాగిపోతే, సో ఆ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ని మనం ఓపిక పడితే మిగతాది 4th ఎపిసోడ్ నుంచి 7th ఎపిసోడ్ వరకు ఈ వెబ్ సిరీస్ అనేది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏం జరిగిద్దని ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ ఈ వెబ్ సిరీస్ ని నడిపిన విధానం ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ హెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ యొక్క క్లైమాక్స్ లో అంటే 7th ఎపిసోడ్ లో సో ఆ బస్ స్టాప్ లో ఆ తండ్రి కొడుకుల మధ్య ఉండే సీన్ అనేది ఇంకా బాగా ఇంప్రవైజ్ చేస్తుంటే బాగుండేది. ఆ సీన్స్ లో ఎమోషన్స్ ని ఇంకా బాగా వర్కౌట్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అండ్ అలాగే సో ఆ 7th ఎపిసోడ్ క్లైమాక్స్ లో మళ్ళీ మన హీరో ఆ మాకీపూర్ అనే గ్రామానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరి ప్రజలు మన హీరోని ఏం చేశాడు అనే పాయింట్ అనేది సీజన్ 2 లో చూడండి అని ఈ వెబ్ సిరీస్ ని ఎండ్ చేసిన విధానం అనేది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ సందీప్ కిషన్ అలియాస్ సుబ్బు తన ఒక టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అది కూడా ఒక టెంపరీ వర్కర్ లాగా. సో తన టీచర్ జాబ్ పర్మనెంట్ అవడానికి తనకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. ఆ ఆపర్చునిటీ ఏంటి అంటే సో మన హీరోయిన్ సుబ్బు మాకీపురంలో ఉన్న ప్రజలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక 6 నెలలు వాళ్ళకి అవగాహన వచ్చేలాగా క్లాసులు తీసుకొని వాళ్ళలో మార్పులు తెస్తే తన జాబ్ అనేది పర్మనెంట్ అయిద్దని తెలుసుకొని సో ఆ విధంగానే మాకీపూర్ అనే గ్రామానికి వెళ్తాడనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తన జాబ్ పర్మనెంట్ అవ్వడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, సో ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది రన్ అయిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ అనేది మెయిన్ గా సెక్స్ ఎడ్యుకేషన్ అనే పాయింట్ మీద వెళ్ళిపోయినప్పటికీ బట్ ఆ పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ లో తక్కువ సీన్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎందుకంటే అందరూ సెక్స్ ఎడ్యుకేషన్ లో సెక్స్ అనేది ఉంది కాబట్టి అందరూ తప్పుగా ఆలోచిస్తారు కాబట్టి అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి, అండ్ అలాగే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్, మెయిన్ గా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కొందరు వ్యక్తులు చేసే తప్పులేంటి, అండ్ అలాగే సో మెయిన్ గా ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల సో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని కనేస్తే ఆ పిల్లల్ని పెంచడానికి ఆ పేరెంట్స్ ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అసలు కండోమ్ అనేది ఎందుకు కనిపెట్టారు, ఆ కండోమ్ యొక్క యూజెస్ ఏంటి, ఒకవేళ కండోమ్ వాడకపోతే వచ్చే నష్టాలేంటి, రోగాలేంటి, సో ఇలాంటి పాయింట్ల మీద సీన్స్ అనేవి బలంగా ఉండాలన్నమాట. బట్ ఇలాంటి పాయింట్లని ఏదో పైన కవర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఇలాంటి పాయింట్లని ఒక ప్రాపర్ సెన్స్ తో అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే ఈ మూవీలో చేయలేదని నాకైతే అనిపించింది అనమాట. అంతేకాకుండా సో ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా నాకు మురళీ శర్మ గారి క్యారెక్టర్, ముఖ్యంగా మన గెటప్ సీను గారి క్యారెక్టర్, సంపూర్ణేష్ బాబు గారి క్యారెక్టర్, ఈ ముగ్గురు క్యారెక్టర్లు నాకు చాలా బాగా నచ్చని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా మురళీ శర్మ గారు సో ఫాదర్ రోల్స్ లో ఆయన అయితే జీవించేస్తారు. సో అలా వైకుంఠపురంలో ఆయన యాక్టింగ్ గురించి మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఫాదర్ గా సేమ్ మన మురళీ శర్మ గారు ఈ సూపర్ సుబ్బు మూవీలో ఒక ఫాదర్ గా తనైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మురళీ శర్మ గారు అండ్ అలాగే మన హీరో సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే అంటే ఒక తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే మన హీరో మాకీపూర్ లో వెళ్ళినప్పుడు అక్కడ గెటప్ సీను గారు అండ్ అలాగే సందీప్ కిషన్ గారు సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న డిస్కషన్స్, మన గెటప్ సీను గారి సింగిల్ లైన్ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే సంపూర్ణేష్ బాబు గారి క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే సో ఆయన క్యారెక్టర్ కి 4th ఎపిసోడ్ లోను 5th ఎపిసోడ్ లోను ఒక మంచి సీన్స్ అయితే రాస్తారనమాట. ఎందుకన్నానంటే సో ఈ వెబ్ సిరీస్ లో దివ్య పెళ్ళై అలియాస్ రజనీ క్యారెక్టర్ అయితే ఇంట్రడక్షన్ అయింది అనమాట. అంటే ఆ రజనీ క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ రజనీ అనే ఒక వ్యక్తి నచ్చి సో తనతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి మన సంపూర్ణేష్ బాబు గారు అండ్ అలాగే మురళీ శర్మ గారు సో రజనీ ఇంటికి వెళ్తారనమాట. అంటే రజనీ యొక్క ప్రొఫెషన్ తెలియకుండా సో తన ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి సంబంధం మాట్లాడే సీన్ అనేది చాలా బాగా హిలేరియస్ గా అయితే ఉండిద్ది. అండ్ అలాగే 6th ఎపిసోడ్ లో మన మురళీ శర్మ గారు సో ఒక కండోమ్ బాక్స్ ఓపెనింగ్ కి వెళ్తారనమాట. బట్ కండోమ్ బాక్స్ ఓపెనింగ్ అని తెలియకుండా మన మురళీ శర్మ గారు ఇచ్చే స్పీచ్, అక్కడ ఉండే కొన్ని సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఏంటంటే మన
హీరో అయిన సందీప్ కిషన్, హీరోయిన్ అయిన మిథిల. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే మెయిన్ గా ఆ 6th ఎపిసోడ్ లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ అనండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక లవ్ ట్రాక్ అనేది కాస్త వెబ్ సిరీస్ కి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో ఏమైనా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయంటే, ఒక పోలీస్ స్టేషన్ లో వచ్చే సీన్ అనేది చాలా బాగా హిలేరియస్ గా వర్కౌట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మన హీరోని వర్జిని అని చెప్పే వచ్చే సీన్స్ అవనండి, అండ్ అలాగే రజని అండ్ అలాగే మన హీరో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మిథిల ఆడియన్స్ వచ్చే సీన్స్ అనేవి. సో అలాంటి కొన్ని సీన్స్ ఈ వెబ్ సిరీస్ కి కొంత హైలైట్ గా నిలుస్తాయి అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ అనేది ఈ వెబ్ సిరీస్ కి మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ ని ఆ పాయింట్ మీద ఒక బలమైన సీన్స్ అయితే రాయలేకపోయారు. సో మిగతా పాయింట్ మీద వచ్చే కొన్ని సీన్స్ వర్కౌట్ అయినాయి. మెయిన్ గా కామెడీ అనేది అక్కడక్కడ వర్కౌట్ అయింది అనమాట. అంటే ఒక బలమైన కామెడీ ఉండుంటే ఈ వెబ్ సిరీస్ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. బట్ ఈ వెబ్ సిరీస్ లో క్రియేట్ చేసిన క్యారెక్టర్ ని చాలా బాగా యూస్ చేసుకున్నారు. అవే ఈ వెబ్ సిరీస్ కి కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా కొన్ని సాంగ్స్ అంటే కొన్ని సిచ్యువేషన్ లో వచ్చిన సాంగ్స్, ఆ సాంగ్స్ అనేవి వెబ్ సిరీస్ కి చాలా బాగా హెల్ప్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుబ్బు క్యారెక్టర్ లో సందీప్ కిషన్ గారు తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్స్ గా మిథిల గారు నుండి మానస చౌదరి గారు నుండి, సో ఆ ఇద్దరు క్యారెక్టర్స్ కి అంటే మెయిన్ గా మానస చౌదరి గారి క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే లేదనమాట. మిథిల గారు కూడా ఒక తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది, బట్ ఉన్నంత వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మురళీ శర్మ గారు, సంపూర్ణేష్ బాబు గారు, గెటప్ సీను గారు, జీవన్ గారు, సో వాళ్ళ క్యారెక్టర్లు బాగున్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ కి మరో హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూగా నచ్చటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.